హాయ్ అండి, నమస్తే అండి. ఇవ్వండి వరిపిండితో ప్రమిదలండి. ఈ విధంగా అయితే పిండి కలుపుకుంటే పలచగా అయినా సరే ప్రమిదలు చక్కగా వస్తాయండి. మనం మరీ 2-3 రోజులైతే నిల్వ అయితే ఉంచుకోం కదండి, ఎప్పటికప్పుడు వెలిగించుకుంటాం కదా. ఇదిగోండి, ముందుగా మనకి ఎంత కావాలంటే అంత పిండి వేసుకోవాలండి. ఇది మామూలుగా కిరాణా షాప్లో తీసుకున్న పొడి పిండి అండి ఇది. అందులో కొద్దిగా బెల్లం అండి, అలాగే ఒక అరటిపండు. పూర్తిగా అయితే నేను అరటిపండు మొత్తం వేయలేదండి, సగం ముక్క అయితే వేస్తున్నాను. ఇలా అరటిపండు బెల్లం వేసి, ఇదిగోండి ఇవి పచ్చిపాలండి, ఇవి వేసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదండి, ఒక 3-4 టేబుల్ స్పూన్లు పచ్చిపాలు వేసుకోవాలి. తరువాత ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలండి పిండిని. మరీ లావుగా కాకుండా పలచగా కూడా ప్రమిదలు అయితే ఇలా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతాయండి. మనం ఎప్పటికప్పుడు వాడుకుంటాం కాబట్టి మరీ లావుగా కాకుండా ఇలా పలచగా కూడా ప్రమిదలు చేసుకోవచ్చండి. ఇలా నేను చేతితోటే ఒత్తేసానండి, చూడండి. నేను మామూలుగా అది వీడియో అయితే తీయలేదు. ఇలా బేషన్లో పెట్టుకొని మనం ఒత్తుకుంటే, అరిచేతిలో పెట్టి ఒత్తుకున్న ఇలా ప్రమిదలు తయారు చేసుకోవచ్చండి. చూడండి, పలచగానే ఉన్నాయి. దానికి ఇలా గంధంతో మనం గడపకి వేసుకునే బ్రష్ ఉంటుంది చూసారా అండి, చిన్నవి బ్రష్లు, పెయింట్ బ్రష్లు ఉంటాయి కదండి, వాటితో ఇలా గంధంతో శివుడి నామాలైతే ఇలా దిద్దుకోవాలండి. ఇలా ఎప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా మధ్యలో కుంకుమ అయితే అద్దుకోవాలండి. ఇందులో 365 ఒత్తులు వేసుకోవచ్చు, అలాగే ఉసిరి దీపం కూడా పెట్టుకోవచ్చండి.